మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నాన్న బట్టి అందరికీ షలోమ్. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామను ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయన స్తుతింపబడును గాక. పరిశుద్ధ గ్రంథాల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి ఆదివారం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మటల ఆదివారపు ఆరాధనలో ఈ యొక్క జయోత్సవపు వేడుకలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశము ఆయన యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలతో గతించిన సంవత్సరం మనం నేర్చుకున్నాం. మనం విన్న వర్తమానాన్ని కాకుండా మరలా కొత్త వర్తమానాన్ని వింటూ వాక్యములో నుంచి గూఢార్థమైనటువంటి మర్మాలను ఎత్తుక్కుంటూ వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసినటువంటి శుభవార్త 21వ అధ్యాయం మొదటి నుండి ఓకే ఎవడైనా మీతో ఏమైనా అంటే అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలు పెట్టును అని చెప్పి ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో ఆయన యొక్క చివరి దినాలలో, అనగా ఆయన సిలువకు అప్పగింపబడేటువంటి దినాలలో, ఇక కొన్ని దినాల్లో ఆయన సిలువకు అప్పగింపబడతారనేటువంటి కొన్ని దినాలకు ముందు ఆయన యెరూషలేములో ఒక జయోత్సవంతో ఆయన వెళ్ళాలని ఆశపడ్డాడు. ఆయన ప్రతిదినం కూడా యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేములో ప్రతిదినము ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ రోజు మాత్రం ఆ యెరూషలేముకు ఒక ప్రత్యేకమైన రీతిలో వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. ఆశపడినటువంటి దేవుడు, ఊహించినటువంటి దేవుడు, తలంచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఒకరిద్దరిని పిలిచి అంటున్నాడు, అయ్యా మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద, ఆ గాడిద యొక్క పిల్ల ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి వాటిని విప్పుకుంటూ తోలికెళ్ళండి అన్నాడు. అలాగే ఈ శిష్యులు కూడా అలాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కట్టబడిన గాడిద ఉంది. కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను వాళ్ళు విప్పుకుంటూ తోలుకొస్తారనట. తోలుకుని వస్తా ఉన్నప్పుడు అక్కడ యజమానుడు అన్నాడట, ఎవరా తోలుకెళ్ళిపోతాడు అన్నాడట. అనగానే వాళ్ళు అన్నారట, ఇది ప్రభువుకి, ఆమేన్, దేవునికి స్తోత్రం, ఇది ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి అని చెప్పగానే ఆ యజమానుడు ఆ యొక్క గాడిదను తోలు పెట్టాడట. నమ్మిన వారు, అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి రెండు పరమార్థాలు మీరు జ్ఞాపకం చేయిస్తాను. ఒకటి ఆత్మీయమైనటువంటి అర్థము, రెండవది యాదృచ్ఛికం, లేకపోతే రెండవది ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవడానికి శారీరకమైనటువంటి లేదా ఆత్మీయ అర్థంలో ఇక పరిచర్యకు ఉపయోగపడేటువంటి అర్థం. ఒకటి ఆత్మీయ అర్థంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులను పంపినప్పుడు ఆ కట్టబడినటువంటి గాడిదను వారు ఇప్పి తోలుకుని వస్తూ ఉన్నప్పుడు యజమానుడు అడిగితే ఇది ప్రభువుకి కావాలని చెబితే ఆ యజమానుడు ఆ గాడిదలను తోలుపెట్టాడు. అనగా ఇది ప్రభువుకి కావాలి అంటే ఆ యజమానుడు ఆ గాడిదలను పట్టి బంధించి ఉంచలేకపోయాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధింపబడిన గాడిద, బంధింపబడిన ఆ పశువును విడిపించడానికి తన శిష్యులను పంపించగా ఆ శిష్యులు దాని బంధకాలను నుండి విడిపించగా ఆ యొక్క శిష్యులు ఆ బంధకాలను విడిపించిన ఆ గాడిదను తోలుకుని వస్తుండగా ఆ యొక్క పశువు యొక్క యజమానుడు ఇది ప్రభువుకు కావాలి అంటే ఆ యజమానుడు మరో మాట మాట్లాడలేకపోయాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది ఆత్మీయ అర్థంలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరు బంధింపబడి ఉన్నారంటే
ఈ లోకంలో పాప బంధకాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కట్టబడి ఉన్న గాడిదకు సాదృశ్యంగానే ఉన్నారు. ఈ కట్టబడి ఉన్న గాడిద పాప బంధకాలలో, పాపపు క్రియలలో బంధింపబడిన ప్రతి ఒక్కరికి ఈ గాడిద సాదృశ్యంగా ఉంది. కానీ ఎప్పుడైతే యేసువారు ఈ యొక్క పశువు కావాలి అనుకున్నాడో, బంధింపబడిన ఆ గాడిదను, పశువును విడిపించాలనుకున్నాడో, దానిని కట్టిన యజమానుడు దానిని బంధించి ఉంచలేకపోయాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అంటే పాప బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ ఒక వ్యక్తి విడిపించాలి అనుకుంటే, సంఘము విడిపించాలి అనుకుంటే, శిష్యుడు విడిపించాలి అనుకుంటే, దేవుని ఎదుగు నడిపించాలి అనుకుంటే, వాణ్ణి సాతానుడు బంధించి ఉంచలేడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మనము బంధింపబడిన స్థితిలో ఉన్నట్లయితే మన బంధకాలు ఆయన తెంచగలడు. మనల్ని బంధించినటువంటి అపవాది ఆ బంధకాలు తెగకుండా ఆపలేడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ బంధకాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావో, ఎలాంటి బంధకాల చేత కట్టబడి ఏడవబడుతున్నావో, ఎలాంటి బంధకాల చేత నువ్వు సతమతం అవుతున్నావో నాకు తెలియదు. జాగ్రత్తగా వినాలి. బంధింపబడినటువంటి ఆ పశువుకి సరిహద్దులు ఉన్నాయి, పరిమితి ఉంది, కానీ పరిమితి దాటి రాలేదు. అంటే కొన్ని కంట్రోలింగ్లో ఉంది, అండర్ కంట్రోల్లో ఉందన్నమాట. ఒకరిని అధీనములో, ఒకరిని ఒకరి యొక్క పెత్తనములో, ఒకరిని ఆధిపత్యం కింద ఉంది. ఆధిపత్యం చేసేవాడు దానిని ఏం చేయట్లేదు, స్వేచ్ఛగా తిరగనట్లేదు. కానీ నా యేసయ్య ఈరోజు ఒకరిని ఆధిపత్యములో ఉన్న మనలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సాతాను ఆధిపత్యంలో ఉండి మనము ఎటు స్వతంత్రత లేకుండా, స్వేచ్ఛ లేకుండా తిరుగుతున్న మన జీవితాల్లో స్వతంత్రతనివ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి నా యేసయ్య పరలోకం విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎలాంటి బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు. కుటుంబములు అనేక సమస్యలు, కుటుంబాలు అనేకమైన వేదనలు, కుటుంబాలు అనేకమైన బంధకాలు, శారీరకమైన బంధకాలు, ఆత్మీయమైన బంధకాలు, లేకపోతే కుటుంబాలు అనేక సమస్యలు మనలను బంధించి, మనలను కట్టి, మనలను స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రత లేకుండా అపవాది మనలను కొట్టుమిట్టింపజేస్తుంటాడు, అలవటింపజేస్తూ ఉంటాడు. నా యేసయ్య ఈరోజు అలాంటి బంధకాల నుండి మనలందరినీ విడిపించి రక్షించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, వారిని విడిపించడానికి యేసువారి శిష్యుల్ని పంపించాడా? చెప్పట్లేదు. శిష్యులు వెళితే కూడా ఆ యొక్క యజమానుడు దానిని బంధించి ఉంచలేకపోయాడు. నన్ను మాట చెప్పనమండి, ఈ మాట చెప్పాను చూడండి. ఒక సేవకుడు వెళ్ళక్కర్లేదండి. ఒక విశ్వాసి వెళ్ళి ఒక అవిశ్వాసికి సువార్త ప్రకటించిన, ఒక విశ్వాసి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆ అవిశ్వాసిని సాతానుడు బంధించి ఉంచలేడు. హల్లెలూయా. ఒక సాధారణ విశ్వాసి కూడా సాతాను బంధకాల్లో ఉన్నటువంటి అవిశ్వాసిని విడిపించుటకు సమర్థుడు. అంటే ఈరోజు దేవుని కంటే ముందుగా నువ్వు వెళ్ళి బంధింపబడిన వారిని విడిపించడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడు నీకు ఆ యొక్క సాతాను మీద అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంటాడు కదా, ఈ బండ మీద సంఘాన్ని కడతాను, దీని ఎదుట పాతాల ద్వారాలు నిలువలేరవో. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే సేవకుడా? మీరు కూడా కాదు, మనం అందరం కలిసి సంఘం. హల్లెలూయా. మనం అందరం కలిసి ఒక సంఘం. సంఘములో ఉన్న మనమందరిని దేవుడు ఆయన పరలోకపు తాలపు చెవులు ఇచ్చాడు. మనం ఎక్కడ నిలబడితే అక్కడ సాతాను నిలబడి ఉండలేడు. అర్థమవుతుందా మీకు? మనం ఎవరిని విడిపించాలనుకున్నా వాడిని సాతానుడు బంధించి ఉంచలేడా? హల్లెలూయా. ఏ విశ్వాసి బంధకాల్లో ఉన్నా నీవు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బంధకాలు ఊడి తెగిపడిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ సంఘము మాత్రం గుర్తించాలి. ఏం గుర్తించాలి? నేను వెళితే ఒక విశ్వాసి రక్షింపబడతాడు, నేను చెబితే ఒక విశ్వాసి బంధకాల నుంచి విడిపించబడతాడు, నేను చెబితే ఒక విశ్వాసి దేవుని దగ్గర రాబట్టగలుగుతాడు, లేకపోతే నేను వెళితే ఒక లోకంలో ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించగలను అన్న ధైర్యం మనకు రావాలి. అది వస్తే ఖచ్చితంగా మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్తను
ప్రకటించగలం. దేవునికి స్తోత్రం. ఈయన ప్రభువుకి కావాలి, ఈ బిడ్డ ప్రభువు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే వాడిని సాతానుడు పట్టుకొని ఉండలేడు. వాడిని పట్టుకున్న సాతానుడు వాడిని విడిచిపెట్టేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఈ మాట చెప్పరండి. అనేక దినాలుగా మనం మాట్లాడుకుంటున్నాం, రక్షణ సువార్తను ప్రకటించాలి, సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద ఉందని. కానీ ఎంతమంది విశ్వాసులు సువార్త ప్రకటించగలుగుతున్నారు? ప్రకటించలేకపోతున్నాం. ఎంతమంది విశ్వాసులు ఎదురువాడిని దేవుళ్ళకి నడిపించగలుగుతున్నారు? నడిపించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న శక్తి ఏంటో మనకి తెలియదు. మనల్ని వెళ్ళమన్న వాడి శక్తి ఏంటో మనకి తెలియదు. మనల్ని ఎన్నుకున్న వాడి శక్తి ఏంటో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నేను మాట చెప్పనా, ఒకవేళ నువ్వు వెళ్ళగలిగితే, నువ్వు ప్రకటించగలిగితే, నువ్వు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయగలిగితే, ఆ వ్యక్తిని రక్షించుటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి మనం ఏం చేయాలి తెలుసా? ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలంటే, బంధకాల నుంచి విడిపించాలంటే, మొట్టమొదట ఆ వ్యక్తి కోసం నువ్వేం చేయాలి? ఆమేన్. అసలు నువ్వు ప్రార్థన చేసి ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రభావమును నువ్వు ఉచ్చరింపజేస్తే అతన్ని పట్టుకున్నటువంటి బంధకాలన్నీ యేసు నామములో తెగిపడతాయి. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రాగలుగుతాడు. ఆ వ్యక్తి దేవుని కొరకు సంపాదించబడగలుగుతాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వింటే మొట్టమొదటి ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? బంధింపబడినటువంటి వ్యక్తి, బంధింపబడిన వ్యక్తి ఎలాంటి వాడైనను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఇది ప్రభువుకి కావాలంటే ఎంతటి బంధకములైనా యేసు నామములో తెగిపడతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు దగ్గర రాగలిగితే, నువ్వు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడితే చాలు, నీ బంధకాలన్నీ యేసు నామములో తెగిపడును గాక. హల్లెలూయా. రెండవ అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ అర్థాన్ని, సాధారణమైన అర్థాన్ని మనం చూస్తే, గాడిద అనేటువంటిది ఒక ఇంటిలో చాలా ప్రధానమైనది. ఒక గాడిద అనేటువంటిది చాలా ప్రధానమైనది. ఇప్పుడు కాదండి, పూర్వకాలంలో ఒక ఇంటిలో, పూర్వకాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిలిచి ఉన్నటువంటి ఆ కాలంలో గాడిద అంటే భారవాహక పశువు. భారవాహక పశువు అంటే, భారవాహక పశువు అంటే ఆ ఇంట్లో ఏదైనా వస్తువులు మోసుకెళ్ళాలన్నా అదే అవసరం. ఒక వ్యక్తి ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయాలంటే అదే అవసరం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆ రోజుల్లో ఒక గాడిద అంటే ఒక ఇంట్లో ఒక కారు లాంటిది. రైట్. కారణం ఏంటి తెలుసు? ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి గాడిదలను వాడేవారు. ఆ రోజుల్లో ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ఏదైనా వస్తువులు మోసుకెళ్లాలన్నా, వ్యాపార సామాగ్రి పట్టుకెళ్లాలన్నా, వ్యవసాయ సామాగ్రి పట్టుకెళ్లాలన్నా గాడిదలను వాడేవారు. భారవాహక పశువు అంటే ఒక ఇంట్లో కారు లాంటిది. ఇప్పుడు అలాంటి గాడిదని కట్టబడి కట్టుకుని జాగ్రత్తగా పెంచుకుంటున్న వాడు ఇది ప్రభువు కావాలంటే ఏం చేశాడంటే స్వేచ్ఛగా ఇచ్చేశాడు. ఇది ప్రభువుకు కావాలంటే ఎంతకన్నా నాకేం కావాలండి? ఇది ప్రభువుకు కావాలంటే ఎంతకన్నా నాకు ఏ ఆశీర్వాదం కావాలి? నా ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు దేవుని పని కోసం ఉపయోగపడుతుందంటే నాకు ఎంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆ పశువును తోలుపెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. దేవుని పని కోసం, దేవుని యొక్క కార్యం జరగడం కోసం, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా అవసరం అనిపిస్తే దానిని దేవుడి సన్నిధికి పట్టుకొచ్చి ఇవ్వగలిగితే దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వకుండా ఉండడో. మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు యేసు ప్రభువుల వారి దగ్గరికి ఇచ్చినోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అయ్యో నేను ఎందుకు ఇవ్వాలి దేవునికి అనుకుంటే 5,000 మంది ఆహారం తీరేది కాదు, ఆకలి తీరేది కాదు, అక్కడ దేవుడి పని జరిగేది కాదు, వాడికి తిరిగి 12 గంపలు వచ్చేవి కాదు. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు వారికి ఇచ్చాడు కనుకనే అక్కడ ఉన్న వారందరి ఆకలి తీరింది, దేవుని పని జరిగింది. తిరిగి 12 రెట్లు తిరిగి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అంటే మనకున్నది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకు రెట్టింపు ఘనతతో, రెట్టింపు ఆశీర్వాదముతో మనల్ని ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని జరగడానికి, దేవుని కార్యం జరగడానికి, దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పని జరగడానికి నీ ఇంట్లో ఏదైనా ఒకటి అవసరం. ఈరోజు ఈ పని జరగడానికి ఇది అవసరం. అది నీ ఇంట్లో ఉంటే అది పట్టుకొచ్చి దేవునికి ఇవ్వగలిగితే ఆ ఇచ్చిన పనిని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు
కాదు. ఒకవేళ నీ ఇంట్లో అది ఉన్నా కానీ నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడు దీనికి ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మకం నీకు లేదు. మీకు అర్థం కావడానికి మంచి ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు చాలా అవసరం ఉంది, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అడిగాను. 1,00,000 రూపాయలు ఇవ్వండి అనగానే మీరేం ఏం ఆలోచిస్తారు? ముందు ఒక్క ఆలోచన వెంటనే వచ్చుద్ది, వీడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా తిరిగి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? ఇంట్లో పట్టుకొచ్చి, అయ్యగారు మీరంత బతిమాలలా పట్టుకెళ్ళండి అంటాం. ఒకవేళ అదే కాక వీడు ఇవ్వలేడు, వీడికి అంత సామర్థ్యత లేదు అని తెలిసింది అనుకోండి, కళ్ళంట నీళ్ళు పెట్టుకురా, అయ్యగారు మీరు అంత అడగాలండి, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడినండి, నిన్నే ఇచ్చేసానండి బాబా. అయ్యయ్యో ఎంత మాట అండి, ఎంత మాట. ఇంట్లో ఉంటే డబ్బులు ఇవ్వలేను అని చెప్పడానికి తిరువాట్లు పడతాడు. కారణం ఏంటి? ఎందుకు ఇవ్వలేడు? వాడు ఇవ్వలేడేమన్నా నమ్మకం, వాడు ఇవ్వలేడు అనేటువంటి మన నమ్మకం మనకు ఉండడం వల్ల మనం ఇవ్వలేము. ఒకవేళ అదే ఎగ్జాంపుల్ని మనం దేవుని దగ్గర పెట్టుకుంటే, మనకి దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు నాకు తిరిగి ఇస్తాడని నమ్మకం నీకుంటే ఏదైనా పట్టుకొచ్చి దేవుని మందిరంలో పెట్టగలం. నమ్మితే దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నేను ఏం చేసినా దానికి తిరిగి ప్రతిఫలం ఆయన ఇస్తాడు అనే నమ్మకం నీకుంటే దేవుని పరిచర్యలో దేనినైనా వాడడానికి నువ్వు వెనుకాడవో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కొన్ని పర్యాయాలు మందిరంలో ఏదైనా పని జరుగుతూ ఉంటుంటే, ఏదైనా ఒక అవసరం వస్తే ఎన్ని తిప్పలు పడాలో తెలుసా? ఒకసారి నేను ఎక్కడికి ఉపవాస కూటాలకు వెళ్ళాను. ఉపవాస కూటాలకు వెళ్తే ఆ ఉపవాస కూటాల వాక్యం చెప్తే చివరి రోజు అనమాట, భోజనాలు జరుగుతున్నాయి, చివరి రోజు. పాస్టర్ గారు వీళ్ళేమో అక్కడ జరుగుతున్నటువంటి సభలకు లేకపోతే ఉపవాస కూటాలు మందిరానికి చాలా దూరం, ఆయన వేరే చోట ఉంటున్నాడు, పరిచర్య వేరే చోట చేస్తున్నాడు. ఆ రోజు భోజనాలు జరుగుతూ ఉంటుంటే ఆ భోజనాల్లో మసాలా నూరడానికి దాన్ని ఏమంటారు, మిక్సీ అవసరం. మిక్సీ లేని ఇల్లు ఎవడని ఉంటుందండి? మిక్సీ కూడా లేని ఇల్లు ఎవరు ఉండరు. కానీ ఆ రోజు సంఘంలో ఒక్కడు కూడా మిక్సీ ఇవ్వలేదండి. పాస్టర్ నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మా ఓన్ పరిస్థితి చూశారంటే మిక్సీ ఇవ్వమంటే ఒకటి ఇవ్వట్లేదండి. అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లో మిక్సీ అట్టుకొచ్చి అప్పుడు మసాలా నూరారండి. హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేదు? ఇల్లు పోద్దేమో, పోతే ఎవడ కొనిస్తాడా? నేను దేవునికి ఇస్తే ఆ వస్తువు పోతే దానికి మించినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు కల్వరి పండుగలు ఇలా జరుగుతున్నాయంటే నా ఒక్కడి సామర్థ్యం వల్ల కాదు, మీరు నీడ మీద కూర్చున్నటువంటి ఆ బరకం నాది కాదు, అది కుసుమి ప్రసాద్ గారిది. ఆ బరకం అలా వేయటానికి ఉన్నటువంటి గెల్లం నాయి కాదు, ఆ ఎవరెవరియో పట్టుకొచ్చారు. రైట్? మీరు కూర్చున్న కుర్చీలు సంఘంలో కుర్చీలు కాదు, రమేష్ గారు వారి వ్యాపారంలో నుంచి పట్టుకొచ్చి ఇచ్చిన కుర్చీలే. రూపాయి ఇచ్చుకోకుండా కుర్చీలు ఇచ్చాడు ఆయన. ప్రతిరోజు 3 సంఘాల్లో నుంచి జనం సమకూర్చబడుతున్నారంటే అది మామూలుగా జరిగే విషయం కాదు. రమేష్ దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క అటోను పరిచర్య కోసం వాడుతున్నాడు కాబట్టి జనాలు సమీకరణ జరుగుతుంది అని మాట చెప్పనివ్వండి. ఇప్పుడు ఈరోజు పేట వాడుతున్నాడంటే అశోక్ దేవుడు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడి కోసం వాడుతున్నాడు. ఈరోజు కీబోర్డ్ వాయిస్తున్నాడంటే దేవుడు తనకిచ్చిన సామాగ్రిని దేవుడి కోసం వాడుతున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మనకున్న దానిని దేవుడి కోసం వాడితే, దేవుడి కోసం ఖర్చు పెడితే, దేవుడి కోసం ఉపయోగించగలిగితే దానికి తగినటువంటి రీతిలో, తగిన సమయంలో, తగిన రీతిలో 30 60 100 తిరిగి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చే వారిని ఆయన ప్రేమిస్తాడు, దేవుని పని జరిగించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టే వారిని ఆయన బహుగా ప్రేమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు నీకు ఇస్తూనే
ఉంచాడు. దేవుని కోసం నువ్వు ఖర్చు పెడతా ఉంటే దేవుడు నీ ఖర్చుకు తగిన రీతిలో నూరింతలుగా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మన సాక్ష్యంలో, మన సంఘంలో చక్కటి సాక్ష్యం ఉంది. ఆ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం ప్రతి సంవత్సరం, ఇంకా ఇంతకుముందు కరోనాకు ముందు ప్రతి నెల సువార్త దండయాత్రలు పెట్టేవాళ్ళం. ఈ సువార్త దండయాత్రలు పెట్టినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే పగలంతా పత్రికలు పంచిపెట్టేవాళ్ళం, ఆ రాత్రి సువార్త కూటమి ఏర్పాటు చేసేవాళ్ళం. సువార్త కూటమి అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఒక స్టేజ్ వేసేవాళ్ళం, మంచి గ్రౌండ్ చూసేవాళ్ళం, గ్రౌండ్లో లైటింగ్ కట్టేవాళ్ళం, ఆర్కెస్ట్రా పెట్టేవాళ్ళం, స్టేజ్ మీద చైర్స్ వేసేవాళ్ళం, కూర్చున్న వాళ్ళకి చైర్లు వేసేవాళ్ళం, చక్కని సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళం. ఇవంతా చేసి ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టేవాళ్ళం. మీకు మంచి మాట చెప్పనా? అలా మీటింగ్ పెట్టడానికి మన సంఘంలో దేవుడు తనకు సౌండ్ సిస్టమ్ని ఇచ్చాడు. ఆ సౌండ్ సిస్టమ్ని వాడేవాడు. అతను ₹1 ఇచ్చుకునేవాడు కదా, ఇచ్చేవాడు కాదు. ఆయనే కష్టపడి అన్ని పట్టుకొచ్చి ఆయనే బిగించి ఆయనే పెట్టుకుని మళ్ళీ బిగించి తెచ్చుకునేవాడు. కానీ పలానా రోజు మీటింగ్ అనగానే అతనికి ఎన్ని బేరాలు వచ్చాయన్నింటిని వదిలిపెట్టి దేవుని పని చేసేవాడు. నన్ను ఈ మాట చెప్పనమండి, 2 మీటింగ్లు అలా చేయగలిగాడు. 3వ మీటింగ్కి అతను కొత్త సౌండ్ సిస్టమ్ పట్టుకురాగలిగాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యగారు మీరు మీటింగ్లు మానేకండి, మీరు మీటింగ్లు మానేస్తే దేవుడు నన్ను ఆశీర్వదించడం మానేస్తాడేమో. కారణం ఏంటి తెలుసా? నేను దేవుని పని చేస్తా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నీకున్న సామాగ్రి, నీకున్న వస్తువు, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, ఇది దేవుని పనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల దేవుని కార్యం జరుగుద్ది, దీనివల్ల దేవుడు మహిమపరచబడతాడు అనుకుంటే అది నీకు దాచుకోవడం కాదు, పట్టుకొచ్చి దేవుని పనుల్లో పెడితే దానికి తగిన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికిచ్చి సిగ్గుపడిన వాడు ఎవడో లేడు, దేవునికిచ్చి నష్టపోయిన వాడు ఎవడో లేడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద యజమానుడు అంటున్నాడు, ఇది దేవునికి అవసరమైతే అట్టుకెళ్ళిపోండియా. ఇది దేవునికి అవసరం అనుకుంటే, ఇది ప్రభువుకి కావాలనుకుంటే దేవుడు నాకు అంతకన్నా మేలేని తీస్తాడే తప్ప ఇది దేవుని పని కోసం వాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పని కోసం నీకున్నది వాడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో తగిన రీతిలో తన కృపలో నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువారు ఆ గాడిద తీసుకురాగానే ఆ గాడిద మీద కూర్చొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఖర్జూరపు బట్టలు పట్టుకుని, పచ్చని కొమ్మలు పట్టుకుని ఆయన మార్గంలో ఆయన పరుస్తూ ఉన్నారట. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన,
మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.